ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు మాట్లాడుతున్న వ్యాఖ్యలు చాలా అమానుషంగా ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారు, దాని కాంటెస్ట్ ఏంది? అక్కడ ఉద్యోగ సంఘాల నేతలు సమరానికి సై అన్న క్యాప్షన్ చూసి ఆయన ఆవేదనని ఈ తెలంగాణ ప్రజల ముందు పెట్టాడు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తేటతెల్లం చేసే విధంగా స్పష్టంగా తెలియజేశాడు. ఇందులో తప్పేముంది? మీరంత అవాకులు చెవాకులు మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? మేము ఈరోజు స్పష్టంగా కేటీఆర్ గారు చెప్తున్నాం. కేటీఆర్ గారు మీరు ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గారు దొంగ అంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దొంగలాగా పరిపాలించింది మీ అయ్య కాదా, మీ నాయన కాదా? సెక్రటరీ రాకుండా దొంగ లెక్క ఫామ్ హౌస్ దాక్కుంది మీ నాయన కాదా? కోట్ల రూపాయల ఆస్తులు కొల్లగొట్టింది మీ నాయన కదా? ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగ నాయకులకు కానీ ఒక చెప్పాల్సింలాగా చూసింది మీ నాయన కదా? ఏనాడైనా ఎమ్మెల్యేలకి, మంత్రులకి, తెలంగాణ ప్రజలకి, ఉద్యమకారులకి ఏనాడైనా గౌరవం ఇచ్చిన చరిత్ర మీ పార్టీకి కానీ, మీ నాయన కానీ, మీ ప్రభుత్వానికి కానీ ఉందా? గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన పరిపాలనా విధ్వంసం, మీరు చేసిన ఆర్థిక విధ్వంసం, మీరు చేసిన వ్యవస్థల విధ్వంసం, ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ధర్నా చేయడం రెడీ ఉన్నా అంటున్నావు, రోడ్డు మీద వచ్చి కూర్చుంటా అంటున్నావు. ధర్నా చౌక్ ఎత్తేసే చరిత్ర కదా నీది. సెక్రటరీకి రాకుండా, మీ ఇంటికి రాకుండా అందరినీ అడ్డుకున్న చరిత్ర కదా నీది. ఏ విధంగా మాట్లాడుతావు? దొంగ లెక్క ప్రభుత్వం కూలిపోతుంది, ఇంకా ప్రభుత్వంలో మనం రాము అని తెలిసి రింగ్ రోడ్డు నమ్ముకుంటుంది, అడ్వాన్స్గా వైన్స్లు నమ్ముకుంటుంది, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది. మీరు ఎక్కడ చేశారు? ఎక్కడ పరిపాలన సక్రమంగా చేశారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి ఆవేదనని వెళ్ళగక్కారు. అది కూడా ధైర్యం కావాలి. మీ నాయన లెక్క దొంగ మాట చెప్పట్లా. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు ప్రతి క్షణం ప్రతి వేదిక మీద ముఖ్యమంత్రి కావచ్చు, మా ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మా మంత్రులు కావచ్చు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏకరువు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలకు తెలియజేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ఏనాడు వెనక్కిపోవట్లేదు. ఈనాడు కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వాన్ని, మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. కానీ ఆయన ఒక్కడే చెప్తున్నాడు, ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాడు. కానీ ఆయన చెప్పే భాష, మీరు మాట్లాడే తెలంగాణ భాష యాస, ముఖ్యమంత్రి గారి ఆక్రోశాన్ని, ఆయన బాధను వెళ్ళగక్కితే మాత్రం ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఈ రాష్ట్రానికి అవమానం జరిగింది, ఆయన భాష చాలా భయంకరంగా ఉంది, చాలా బాధగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు బుద్ధి ఉందా కేటీఆర్? తెలివి ఉందా నువ్వు మాట్లాడేది? పక్కన 10 మందిని కూర్చోబెట్టుకొని ఏ రోజు కూడా వాళ్ళ కలవని వ్యక్తివి, ఏ రోజు కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తివి, ఈరోజు పెద్ద పెద్ద నీతి మాటలు చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఈరోజు రాష్ట్రంలో ఈ పరిస్థితి కారణం ఎవరు? లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది ఎవరు? ఏనాడు కూడా ఫస్ట్ వీక్లో జీతాలు ఇవ్వకపోతుంది. ఉద్యోగ సంఘాలని మొత్తాన్ని నీ ఇంట్లో మనుషులు లెక్క చేస్తేవి, మీ ఇంట్లో మనుషులు చాకరీ చేర్చుకుంటువి, నిరుద్యోగుల్ని మోసం చేస్తేవి, ఏనాడు ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, టీచర్లను మోసం చేస్తేవి. ఇవన్నీ మీరు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, మీరు సహకరించండి. ఇది సమరానికి సమయం కాదు, సమయస్ఫూర్తికి సమయం. సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. మీకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పాడు.